నమస్తే రేవంత్ రెడ్డి సార్. నేను ఇవన్నీ మాట్లాడుతున్నాను. టీఆర్ఎస్ వాళ్ళు ఏమన్నా ప్యాకేజ్ ఇచ్చారా అంటే నాకు మాలాంటి వాళ్ళకి ఇయ్యారు సార్. వాళ్ళు వేరే ఉంటారు. ఇట్లా జోకుడు నాకు రాదు సార్. కేటీఆర్ గారు, రకుల్ ప్రీత్ సింగ్ ఎన్ని రోజులు సార్? 18 నెలలు అయిపోతుంది రేవంత్ రెడ్డి సార్. మీడియా ఛానల్స్ కూడా కొన్ని దాడి చేయడం మాత్రం టీఆర్ఎస్ ప్రభుత్వం ఎవరు దాడి చేసినా కరెక్ట్ కాదు. ఎవరు దాడి ఇక మొత్తం కల్వకుంట్ల కుటుంబం మీదనే ఫోకస్ చేశారు. మొత్తం చాలా వీడియోలు చూసినాం. ఉన్నాయి, వాళ్ళవి కూడా తప్పులు లేవని అనట్లే, కొన్ని జరుగుతాయి. బట్ టీఆర్ఎస్ వాళ్ళు కూడా కొంత. రేవంత్ రెడ్డి గారిని నేను ఒకటే అడుగుతున్నా సార్, నీళ్ళు రావట్లేదు సార్, ఊర్లల్లా ఉంచుతున్నారు సార్. మీ చోటా మోటా లీడర్లు ఊర్లలో ఉంటారుగా, మోకాలు ఎడబెట్టుకోవాలి అర్థమైతలేదు సార్. నీళ్లు గతి లేవు సార్, బోర్లు వేసుకుంటారు వాడవాడకి. ఏంది సార్ ఇది? కేసీఆర్ గారు ఇచ్చినయన్నా కంటిన్యూషన్ చేయండి సార్. ఏం సార్ నెక్స్ట్ ఎలక్షన్ ఇప్పుడు రైతు బంద్ వేసి ఆ పింఛన్లు ఇయ్యంగానే సరిపోదు సార్. ఊర్లలోకి వెళ్ళి ఏదన్నా అడుగుదామంటే నోటికి ఎంత కరెంట్ ఉంటలేదు సార్. కేసీఆర్ గారు ఉన్నప్పుడు అరే ఎప్పుడు పోతుందిరా కరెంట్ అని ఆలోచిస్తుంటుంది. రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అరే ఎప్పుడు వస్తుందిరా కరెంట్ అని ఆలోచించాలి. కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గరికి ఊర్లలో ఏం జరుగుతుందో చెప్పండి యూత్ లీడర్లు. కొంచెం మీ ముఖం ఉందా గల్లీలలో తిరగని కానీ అడుగుతున్నా యూత్ లీడర్లకు. చోటా మోటా లీడర్లు ఎవరైతున్నారో కాంగ్రెస్ పార్టీలు ఉన్నా ఏతులు కొట్టుడు కాదు. ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయో బయటికి దెంటి ఫస్ట్. మోటార్లు వేసుకున్నారు, వాడవాడకు బోర్లు వేసుకున్నారు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు నీళ్ళు ఇట్లా బొరిపోతుండే. అర్థమైందా? కేసీఆర్ గారిని క్వశ్చన్ చేసే ముందు ఇక్కడ ఏమనిపిస్తుందంటే కవిత గారి మీద, కేటీఆర్ గారి మీద, కేసీఆర్ గారి మీద పెట్టిన ఫోకస్ రైతుల మీద పెట్టట్లేదేమో కాంగ్రెస్ ప్రభుత్వం అనిపిస్తుంది. టైం ఇద్దాం కొంచెం రేవంత్ రెడ్డి గారు. కానీ ఆల్రెడీ 18 నెలలు అయిపోయింది, ఇది 19 నెలలు అనుకుంటా. ఊర్లలో ఓట్లు ఏమడుగుతారు కాంగ్రెస్